హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థూస్ వంటశాల. ఇవాళ మన వంటశాలలో సౌత్ ఇండియన్ స్టైల్లో సింపుల్గా చేసుకునే శనగల కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో కట్ చేసుకున్న 3 టమాటాల ముక్కలు, 2 ఉల్లిపాయల ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి 1 కప్పు నీళ్లు పోసుకొని 5 నిమిషాలు ఉడికించి తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 గంటలు ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు పచ్చిశనగలు, 2 కప్పుల నీళ్లు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ నుండి ప్రెషర్ అంతా పోయాక శనగల్ని ఒక స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నింటినీ సెపరేట్ చేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగా పక్కన పెట్టి చల్లార్చుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు ఆయిల్, చిన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయల ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి 2 నిమిషాలు వేయించుకున్నాక గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్, పక్కన పెట్టుకున్న శనగల నీళ్లు వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఉడికించిన శనగలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మరో నిమిషం పాటు మగ్గించుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సౌత్ ఇండియన్ స్టైల్ శనగల కూర రెడీ. ఇది పూరి, చపాతీ, పరోటా దేంతో తినడానికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.